వర్షపు చినుకులు ఎంతో చిన్నవి, సాగరం ఎంతో పెద్దది, మంచు ముద్ద ఎంతో చిన్నదో హిమాలయం అంత పెద్దది. ఎంతో తేడా ఉంది చూడండి. దశరథ పుత్రుడైన రాముడు, శ్రీరాముడు చూడండి, ఒక్కొక్క వర్షపు చినుకు కలిస్తేనే అంత పెద్ద సాగరం అవుతుంది. మంచు ముద్దలన్నింటినీ పేరిస్తేనే అంత పెద్ద హిమాలయం ఏర్పడుతుంది. అలాగే ఒక కొద్ది కాలపు వనవాసంతోనే ఆరంభమైన యాత్ర రాముణ్ణి శ్రీరాముడిగా మార్చింది, మర్యాద పురుషోత్తమునిగా మార్చింది. కనుక దీనిని బట్టి మీకు ఏమర్థమవుతుంది? బిందువు గొప్పది కాదు, కానీ సాగరం గొప్పది. మంచు ముద్ద గొప్పది కాదు, హిమాలయం మహోన్నతమైనది. అంటే ఏదైనా గొప్ప పని చేయడానికి, గొప్పవారిగా మారడానికి ఎవరైనా ఆరంభమయ్యేది చిన్నగానే. ఇది అందరికీ తెలిసిందే, కానీ ఒక మహత్తరమైన సత్యం చెప్తాను వినండి. ఎవరైనా ఆరంభించడానికి ఎవరు గొప్పవారు కానవసరం లేదండి. ఒక్క మాట, గొప్పవారు కావడానికి ఆరంభించడం అనేది చాలా ముఖ్యమైనది. ఏది ఆరంభించని వారు గొప్పవారు ఎలా అవుతారు? స్వచ్ఛమైన మనసుతో ఆరంభించండి. తమరి అడుగులు, తమరి కర్మలు చిన్నవే అయ్యుండొచ్చు, చేస్తూనే ఉండండి, నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండండి. అప్పుడు చూడండి, ఆ గొప్పదనేది ఏదైతే ఉందో అది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కనుక మీరు కూడా ఈ గొప్ప సంకల్పంతో ప్రేమగా పలకండి. రాధా కృష్ణ.